సైన్యమంతా ఆ రోజుల్లో ఆ రథాలు ఎవరికి లేవు, అంత బలం ఉండింది. ఈరోజు నీ జీవితంలో ఏమున్నావో, అందం ఉందా, డబ్బులు ఉన్నాయా, ఆస్తి ఉందా, చదువు ఉందా, ఏమీ లేవండి నా దగ్గర అంటావా? అంటే ఆ నిరుత్సాహం ఉందా? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఈరోజు ఎక్కడ ఓడిపోతున్నావు? ఏ స్థితిలో ఓడిపోతున్నావు? ఈరోజు నీ ఈగో స్పిరిట్ వలన అది ఆ ఫరో ఆత్మది. ఫరో ఆత్మ నేనే, దేవుడు ఎత్తాడు, దేవుడు లేడు, నేనే. దేవుడు చూపిస్తాడు, దేవుడు ఎవడో చూపిస్తాడు. ఆయన జీవితంలో ఆయన పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన అరంగన్స్ వలన, ఆయన సెల్ఫ్ గ్లోరిఫికేషన్ వలన, ఆయన సొంత ఆయన మాత్రం ఆయనే గొప్ప చెప్పుకుంటున్న వలన ఈరోజు చెప్తారు చూడండి. ఓ మన మన తల్లులు చెప్తారు, కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు డబ్బాలు డమ్ 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 కొడతా అంటారు చూడండి. అట్ట అంతేనా? అంతే. ఆ డబ్బాలతో ఈరోజు బ్రతికేద్దాం అనుకుంటున్నాడు మనుషుడు, ఆ డబ్బాలతో ఈరోజు జీవిస్తాం అనుకుంటున్నాడు. అరే నీ దేవుడు ఏమనుకుంటున్నాడో కావాలి. ఈరోజు నీ గురించి దేవుడు మంచి ఒక్కటన్నా చెప్పగలడా? ఈరోజు నీ జీవితంలో అది మార్చుకో, నీ స్థితిని మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో అంటుంటే నువ్వేమంటున్నావు దేవుడి దగ్గర? దేవా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు పైనుండి నాకేం చేయగలవు అంటున్నావేమో. నీ మౌనం ద్వారా దేవుడు ఈరోజు నీకు మాట్లాడుతున్న మాట నీ హృదయంలోకి అంగీకరించగలవా? నీ హృదయంలోకి ఆహ్వానించగలవా? ఈరోజు దేవుడు మాటకు లోబడితే నీ జీవితంలో విజయం ఉంటుందండి, లోబడకపోతే నీకు అవమానం కలుగుతుందండి. నీ గర్వం ఎప్పుడు కూడా నిన్ను నాశనంలోకి తీసుకెళ్తుంది. నీ ద్వారా దేశం అంతటికి కూడా నాశనం, నీ ఇంటి వారందరికి కూడా నాశనం తీసుకొస్తుంది. ఈరోజు ఆ అహంకార స్థలము, ఆ ఈగో స్పిరిట్ భయంకరమైనది. నీ తప్పు ఒప్పుకోవడానికి ఈరోజు మనుషుడు సర్దుకోలేడు, చేయలేడు, ముందుకు రాలేడు, ముందుకు చేయలేడు. నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఆయన శక్తిని చూసి, నేను బబులోను దేశాన్ని నేనే పరిపాలిస్తున్నాను, నేనే కట్టాను, నా దగ్గర ఉంది సర్వశక్తి అనుకున్నాడు. పాపం దేవుని మాటకు వినబడలేదు, కానీ దేవుని మాటకు లోబడలేదు కాబట్టి, దీనుడుగా లేడు కాబట్టి దేవుడు జంతువుల స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆయనకున్న రాజ్యం అంతా పోగొట్టుకున్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలు అవమానపడిన తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి మనవి చేస్తే పోగొట్టుకుంది దేవుడు మళ్ళా ఇచ్చాడండి ఆ రాజుకి. పందుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడేమో, ఎక్కడికి వెళ్ళిపోయాడేమో, ఏ స్థానంగా వెళ్ళిపోయాడేమో, రాజుగా నిలబడి గర్వించాడు ఒకప్పుడు. దేవుని మాటకు విధేయత చూపించకపోతే దేవుడు నిన్ను దించగలడు. ఈరోజు నీకు ఇచ్చిన బలం తీసుకోగలడు, మళ్ళీ నీకు బలము కావాలంటే నువ్వు అడిగితే ఇవ్వగలడు, నువ్వు పశ్చాత్తాపడితే ఇవ్వగలడు. దేవుడికి ఎప్పుడు కూడా దీన మనసు కలిగిన వారిని ఎదుగుతూనే ఉంటాడు. దీన మనస్తత్వం నీకంటే నువ్వు పశ్చాత్తాపడడానికి మార్గం చూపిస్తున్నావు అనమాట. ఈరోజు నీ ఈగోని దేవునికి సమర్పించాలనుకుంటే, ఆయన సమయం కొరకు నువ్వు ఎదురు చూడాలనుకునే వ్యక్తిగా ఉంటే, నీ అహంకారం ఎక్కడుందో గుర్తించు. ఆ గుర్తించి దేవుని చేతుల్లో పెట్టు, నీకు విజయం కలుగుతుంది. హామాన్ అనే ఒక వ్యక్తితో